నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో జనరల్గా అంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి, చాలా చేంజెస్ మనం చూస్తూ ఉన్నాము. ప్రకృతిలో మార్పులు చేర్పులు అలాగే జీవితాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది పేరు బలాన్ని బట్టే వాళ్ళ వైబ్రేషన్స్ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది మనం రెగ్యులర్గా చూస్తాం. అండ్ పేరు పలికే విధానాన్ని బట్టి కూడా అంటే కొంతమంది కొంచెం నెగిటివ్గా మన పేరుని పిలిస్తే కూడా మన ఫేస్లో ముఖ కవళికలన్నీ మారిపోతాయి. అలాంటిది కొన్ని వైబ్రేషన్స్ కూడా తగ్గట్టు ఉంటాయి. కాబట్టి సో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం 2 నెంబర్స్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మిడ్ ఇయర్ ఎలాగో వచ్చేసింది, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందనే దానికి. అయితే నాకు జనరల్గా అంటే ఎన్ అనే లెటర్ తోటి చాలా పేర్లు ఉంటాయి సహజంగా. అవును, చాలా పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నవీన్ అనేటువంటి పేరు కనుక మనం చూస్తే కొంతమంది టాప్ రేంజ్లో ఉంటారు, కొంతమంది ఏమో కింద పడిపోయి ఉంటారు. దానికి గల ప్రధాన కారణాలు అసలు ఏంటి? అంటే డేట్ ఆఫ్ బర్త్ లోపమా, లేదంటే నంబర్స్ లోపమా, ఏముంటుంది అసలు న్యూమరాలజీ ప్రకారం? అన్న నవీన్ పేరులో 6 లెటర్స్ ఉన్నాయి. ఓకే. ఈ 6 లెటర్స్ అనేది 1, 10, 19, 28 పుట్టిన 3, 12, 21, 13 పుట్టిన నెగిటివ్. బికాస్ 1కి 6కి పడదు, 3కి 6కి పడదు. ఓకే. సో మనం పెట్టుకునే పేరులో అక్షరాలు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే విజయాలు, మ్యాచ్ కానప్పుడు ఏమవుతుందంటే మన కాళ్ళు చేతులు కట్టేసి మనల్ని పోరాడడం అన్నట్టు. సో ఇప్పుడు మీరు చెప్పిన నవీన్ పేరు 100కి 60 మంది నవీన్లు బాగుంటారు, 40 మంది బాగుండరు. బాగుండడానికి కారణం కూడా చూపిస్తాను. దేర్ ఆర్ 2 సిస్టమ్స్. ఒక సిస్టంలో నవీన్లో అద్భుతమైన నంబర్స్ ఉన్నాయి. ఓకే. ఒక సిస్టంలో ఏముందంటే సడన్ కొలాప్స్, వాళ్ళు రైజ్ అవుతారు, పెద్ద స్టార్లు, కంపెనీలు, బిజినెస్లు కోట్లు సంపాదించి బై ద టైం 35-40 కొలాప్స్ అయిపోయి అప్పుడు బాగున్నాము. హీరో నవీన్, వడే నవీన్ కావచ్చు. నేను చాలామంది నవీన్లు చూశాను. నా క్లాస్మేట్ నవీన్ అబ్బాయి ఇంటర్మీడియట్లో గాలిపటం ఎగరేసి వాళ్ళని పెద్ద డాక్టర్ తిరుపతిలో బిల్డింగ్ పైన పడిపోయి కాలు 5-6 ముక్కలు అయిపోయి ఇప్పుడు కూడా హీఈస్ వాకింగ్ విత్ ఓన్లీ స్టిక్ ఓన్లీ, నడవలేడు. అంత డ్యామేజ్ అయిపోయింది. సో అలా అవ్వడానికి కారణం ఈ 16 అంటే పైనుంచి కిందకి లాగి పడేస్తుంది. సో నవీన్లో ఏముందో లెటర్ ఎన్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. మంచి మాటకారులు, బుద్ధి బలం ఎక్కువ, ఎవరినైనా ఇంప్రెస్ చేయగలరు, మాటలు స్వీట్గా ఉంటాయి. సో ఈ నవీన్ అనే పేరులో ఈ నెగిటివ్ తీసేసుకోగలిగితే వీళ్ళు టాప్ 1, 5, 1, 6, 5, 5, 5. దిస్ ఇస్ చాల్డీన్ సిస్టమ్, దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. రెండిట్లో బాగుంటే లైఫ్లో తిరుగులేదు నాన్న. సో 6, 12, 22, 27 నంబర్. 27లో AEE 11 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. ఈ 16 డిఫెక్ట్. సో 27 వల్ల వాళ్ళు ఒక రాజులాగా ఎదుగుతారు. ఎన్టీ రామారావు గారు 27, రజనీకాంత్ గారు 27, కమల్ హాసన్ గారు 27. బట్ కమల్ హాసన్ గారు కూడా ఆర్థిక ఇబ్బందులు, మొన్న విక్రమ్ సినిమాతో అప్పులు తీర్చుకున్నారు. ఆ రేంజ్కి వెళ్ళి అప్పుల్లోకి వెళ్ళాడంటే ఇదే కారణం. సో ఈ 16 నెంబర్ కారణం. ఓకే. సో పైథాగరస్ సిస్టంలో 6, 10, 15, 20, 25 నంబర్ ఉంది. ఇది వరల్డ్స్ టాపెస్ట్ నంబర్. బట్ 6 లెటర్స్లో పేరు ఉంది. 6 లెటర్స్లో పేరు ఉంటే 1కి 3కి యాంటీ. సో 8 డేట్స్కి యాంటీ ఉన్నాడు. 6th పుట్టిన వాళ్ళకి 100% సక్సెస్ ఉంటుంది. ఓకే. 1లో 3లో పుట్టిన వాళ్ళకి 90% ఫెయిల్యూర్ ఉంటుంది. సో 40% నవీన్లు సఫర్ అవ్వడానికి కారణం ఈ 16, బాగుపడడానికి కారణం ఈ 25 and 27. దీనివల్ల భూములు, కార్లు, ఇల్లు కొనాలా, దీనివల్ల డబ్బు పేరు సంపాదించాలి. ఈ 16 నంబర్ వచ్చినాక ఒక్కసారి అన్ని పోగొట్టుకుంటాయి. సౌందర్య 16, జిఎంసి బాలియో గారు 16. ఆయన చనిపోక 30 days ముందు నాన్నగారు మేము కలిసి, సార్ మీ పేరులో కరెక్షన్ ఉంది, మనం మీట్ అవుదామంటే వస్తాను అన్నారు. చనిపోక 7 days ముందు వి మెట్ ఇన్ చెన్నై టెంపుల్. అప్పుడు అన్నారు, నేను ఒక 1 weekలో వస్తాను కిరణ్, నేను మీ నానంటే నాకు చాలా నమ్మకము, మేము చాలా ఏళ్ళుగా ఫ్రెండ్స్, మేము కలుస్తాను అన్నారు. దురదృష్టం 4 daysలోనే హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో మంచి వ్యక్తి జిఎంసి బాలియో గారు, డౌన్ టు అర్త్. ఆ గుడిలో పట్టు వస్త్రాలు చీర ఇస్తే ఆయన మా అమ్మకి ఇచ్చేశారు, మీరు తీసుకోండి అమ్మ, మా చెల్లిలాగా నువ్వు. సో ఈ 16 నంబర్ మంచి వాళ్ళు, మంచి మనస్సు. ఈవెన్ సావిత్రి 16, సౌందర్య 16, సిల్క్ స్మిత 16, మంచి మనసు ఉంటుంది, కానీ వాళ్ళకి మంచి జరిగే అవకాశం తక్కువ. ఎస్. సో మనము ఈ నంబర్స్ని తీసేసుకుంటే చాలామంది డౌట్, సార్ నవీన్ అందరూ బాగుండరా,
60% నవీన్లు బాగుంటారు, 40 బాగుండరు. మీ నంబర్స్ బాగున్నాయి తెలుసుకోవడానికి ఈ 2 నంబర్లకి వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై ఇస్తాను. బాగలేదని వచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. యూ కెన్ మీట్ మీ డైరెక్ట్లీ ఇన్ మణికొండ. ఫేస్ టు ఫేస్ కూర్చొని అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి సొల్యూషన్. మీ నంబర్స్ ఎలా ఉండాలి, లక్కీ కలర్స్ ఏమి ఉండాలి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి లైఫ్ అంతా మీకు పండగలాగా ఉంటుంది. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.